లేవు మావాటి లేకపోతే ఏం బాధ మొండికి లేచిన అరే మా రాజు మా రాజుకు కవర్ చెప్పాను చెప్తానన్నా ఇక అన్ని బాగుంటానే కట్టుకున్నాడు అవన్నీ కట్టుకున్నా ఇవన్నీ ఎత్తుకున్నా మా అనగా అదే వచ్చినా ఇక నేను వచ్చింది అయ్యా ఇక అన్ని చెప్పాను ఒక ముచ్చట ఏం చెప్పన్నారా దూరం ఒక మాడు బొమ్మ దేవుడు బాగులు ఒక పట్న కాలవేగం చేక మరి దూరం మంద కొట్టుకొని మరి అన్నంగల్లో మీరు అదైతే కలిసి అయ్యాక తెలిసి ఉంటారు రమ్మ ఒకవేళ అన్నంగా రాదు కాకపోతే గర్వాన ఘటన లేకుండా ముందు లేకపోతే మొల మీద పోతారా లేకుంటే మరి ఇంటి ఎట్లా అంతే అయ్యో అయ్యో
సాతవనంగా రాజా కత్తి కూర్చుండి కన్యవారి శుద్ధులండి నవ్వుకుంటా రాజు వాళ్ళ పయ్యని కాదు మారిపోయిన పుండు మళ్ళీ ఎవరు చెప్తారు తండ్రి మారిపోయిన పుండు మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు మంగళ కొండల కడుపు మంగళ వయ్యరేమో రామా రామో రాజా నువ్వు ఏం కష్టపడుతుంది వాళ్ళ పుత్రం రాజా నా కైతానికి అర్థమా తీర్థమారా మంగళి మంగళి ఆరువలేము తీరువలేము ఆరుగల్లు మూరుగలేము రా కడుకో చేస్తున్నచ్చు 6 నెలలు మూలకు ముందు చేస్తే ములుతున్నచ్చు చేసే నుండి చేస్తున్నచ్చు అది ఎందుకు చెప్పగానే నాకు అయ్యా కడుక నా చెల్ల కడుకు వారి సైదోడని అనల్లుడు మందను కొట్టుకొని మంద వచ్చుండు వారి నా పడ్డను జోపాడి ఎత్తుండు వాడు తని ఆరంభైంది అదే రయమైందిరా కొడుక 7 కచ్చ తురుకోళ్ళు కప్పకుండా నాయకులు ఒక్క తల్లి కొడుకులు వలదాచ కొమ్మలు వాళ్ళు వైరు కొడుక వాళ్ళు రయమైపోయిరురా వారికి వారి పుట్టుకే ఉంది కానీ సాగు లేవు రాజా ఏంటి దారిగా అందువల్ల పడుతున్నావు అయ్యో రామయ్య రాజా రామ రాము అయ్యా దాబలేలు అంటావయ్యా రామా రాము అయ్యో నా తోడి వయసులేమో రామా రాము అయ్యో నా కన్న చెప్పావయ్యా రామా రాము రాజు రాజా ఈ అల్లుని తన పని నాతో నేను తీసుకొస్తున్నా అవి కాలుతున్నాయిద్దా ఈ కట్నాయకులు కపవ నాయకులు రామంత బంధులు భీమంత బంధులు వీళ్ళందరూ మాత్రం అది లేకపోతే కొడుక కచ్చ తురుకోలతో కాలేదు కాబట్టి నాయకులతో
తోని కాలేదురా నీతోని ఏమంటారు సర్కారామో రామో వంద వంద ఒకటి కమాల మంచి మంచోళ్ళతోని కాలేదు వారి నువ్వు ఒక్క రెక్క అవు సరే బిడ్డ నీతోని కాదు వారి అది కాని పని ఏ రాజా రైతు అనుకుంటే వారి నన్ను బత్తలు చేస్తున్నారు వాడు ఉంటారు ఏ బత్త మరి గసలుగా తింటావు నువ్వు నా చూడు తింటావా అది 10 మంది వెళ్తారు నేను బత్తలు చేస్తారు కానీ నేను ఒక్కడిని నేను తినేది తక్కువ చేసేది ఎక్కువ పని ఏంటి నువ్వు ఆవు యోనికో పెడతావు ఊరందరూ తీసుకొస్తే ఊరందరూ ఉట్టే పోతారా మరి అందుకోసం నాకు నమ్ము నేను నీ అల్లని తలపడి తీసుకురావాలంటే ఇప్పుడు నేను మంగళే ప్రతి ఒక రాజు గాని ఒక దొర గాని ఒక కర్ణం గాని కాదోనా నాతోని నేను మల్లెగా ఉపాయంతో ఇడవరి ఆడవరిగి ఉపాయం ఇంకా ఊరుకొని నీ తలపండు వస్తుంది అల్లని తలపండు ఇట్లా ఒరిగి ఈడవరి ఆడవరిగి ఉపాయం ఇంకా ఊరుకొని సరే సరే ఎట్లా 6 గంట కూడా నీ అల్లునికి గడ్డం పెరిగట్లయినా కలప తీసుకొని అల్లుని దగ్గరికి పోతా పోయి ఏదో సమాధానం చెప్తా మాట్లాడతా అయ్యా ఏమదయ్యా మనకి ఇద్దయ్యా నేను గడ్డం తిస్తా అని చెప్పి మీ అల్లుని దగ్గర పోతా పోయి ఏం చేస్తా కదంటే మాత్రం మీ అల్లుని కుదురుతా సరే గడ్డం తీస్తా ఆ గడ్డం తీసినప్పుడు రాజాకర్ రాజుల తల పనులు ఎవరి చేతి కిందకి వస్తాయి అని అంటున్నావా చేతి కిందకి వస్తాయి రాజాకర్ రాజుల తుట్లు వారి మంగళయ్య చేతికి వస్తాయి మరి మీ అల్లుని తల పన్ను కూడా ఇట్లా చేత పట్టి ఈ అల్లుని కూడా ఇట్లా సరిగ్గా వంపి ఇట్లా వంపి మెల్లగా మెల్ల ఇట్లా కొరినట్టు చేసి మెల్ల ఉప్పారం మింగతాడు ఇట్లా ఊర కర్ర పడతాడు కరుక్కున పోసుకొని కథ ఈ పెట్లగా అమ్ముకో కలపలేసుకొని కలపలేసుకుని వస్తా ఇలా పట్టకపోతే పెద్ద కొంట పోతా ఇంకోటి కానీ ఒక్క మాట అంటే వారి వీడు చెప్పిన మాట మీకు అయితే కొంచెం అప్పుడు మొత్తం కట్టెలకి ఇట్లే బీడిపోతాడు నేను సౌరం చేసేటప్పుడు అయితే ఆయన దగ్గర ఏముండదు ఇట్లా కూర్చుంటాడు అట్లే బీడిపోతాడు మెల్లగా ఇట్లా కోరి ఆయన ఉపారం ఇట్లా వంపుతా ఇట్లా కోరి ఆయన వంపుతా అదొక వేసుకోవాలి మాట మంచిగా అనిపిస్తుంది ఒక్క మాట వీడు చెప్పిన మాట మీకు అయితే అట్లా అనిపిస్తుంది కానీ వాళ్ళేమో మొదలు తుంతాం మీద మీరు అట్లా పోతాడు గంభీరంగా పోయేస్తాడు అంటే ఈ రకంగా ఉంటుంది అని చెప్పి ఆయనకి సమాధానం చెప్పి ఆ రకంగా అంటున్న వారి బాగా పడుతుంది కానీ అయ్యా ఒక మాట నువ్వు పట్టుకునేది సరే అయ్యా ఇక మరి పోయి కొట్టుపో పోతా కానీ ఇక కొన్ని వస్తువులు కావాలి సరే ఏం కావాలరా నువ్వు పట్టుకునేది అరే ధర్మంతో తోతంటారు ఆ ధర్మంతో తీగను అక్కడికి ఒకటి ధర్మంతో అదే నేను గిట్ట బిచ్చదాని లేకపోతే నమ్ముతాడా ఆయన మాట్లాడు నేను కూడా మంచిగా ఆయన మంచిగా కాంతాన్ని మంచి కాబట్టి నేను కూడా కాంతానికనే పోవాలి మంచిగా ధర్మంతో నీళ్ళు మొగలంగి నీళ్ళ పెద్దల్లా మంచిగా ఇస్తావు ఇగో నీళ్ళు మొగలంగి ఇగో నింగాల పైసలు ఎందుకు నింగాల పైసలు తీసుకొని కల్ప మీద కప్పుకొని పోతే చూసినా కానీ గంభీరంగా కొట్టాలి అది అట్లా కొట్టు ఇట్లా విలువాలి అటువంటి వారి నింగాల పైసలు చిరునాయ పెట్టేమి చిరునాయ పెట్టే అంటే ఆడ ఏమో ఉండేటి కానీ మన మీద కుక్కలు లేదా పిక్కలు ఇస్తాయి కుక్కలు వచ్చి వాటి అనుకుంటే వాళ్ళు ఏడుగా కూడా అది వేరే ఉంటుంది అంతేనా అంతే ఈ లింగాల పైసలు అది చిరునాయ పెట్టే ఇస్తావా సరే ఇలా ఇస్తున్నా కానీ ఒకవేళ నీ అల్లుందల పని తీసుకొచ్చినాక మరి నాకేమితే ఏం చేయాలి కట్ట సరేగా ఈనాము 7 మూడల బాయి మామిళ్ళ వంపుకు మామిడి చింతల వంపుకు చింత మరి పాలు తాగడానికి దుడ్డబరి పాలు తాగడానికి దుడ్డబరి పాలు తాగడానికి దుడ్డబరి మామిళ్ళ వంపు మామిడి చింతల వంపుకు చింత సరే వారి శర్మనిక వారి ఒక 12 వండి మడి మళ్ళీ నా పట్టణంలో ఒక్క వెళ్ళిన తల పండుగ తీసుకొచ్చిన వరకు నా పట్టణంలో సగం నాయకారం నీకు ఇస్తా వారి నా పెద్ద కొడుకు అనుకుంటా మీరు ఇక అది కొట్టుకొచ్చినాక అది ఎన్నో రకాలుగా నీకు ఇంకా బాగుంటుంది ఇంకా బాగా చేస్తాం వెళ్ళాలి నీకు బాగుంటే అది బాగి నాకు అనుకున్నట్టు నాకు ఉన్నదే నాకైతే నా మనసు నేను చేస్తా పని నాకున్నది నేను కచేరీ వెళ్దామని కూడా ఇప్పుడు ఇంకో పని జరా అవి బంగారు గంగాళం పంపకొట్టి ఏమైనా తాను చేస్తాను ఇంకా అయ్యో జర సన్నరి బియ్యం
కన్నబడి అవే లారీ ఒక లారీ పడి ఏమన్నా కానీ అయ్యా నువ్వు సిద్ధలు మంచిగా ఒకటి ట్యాంకర్ పంపు ట్యాంకర్ డైరెక్ట్ ట్యాంకర్ అది అయిపోయాక కానీ ఉంటుంది అయిపోయాక మళ్ళీ వస్తుంది నింపి అయ్యా ఇక్కడ ఇక ఉప్పు చింత పండు పప్పునేది కొట్టు అన్ని రకాలుగా ఇక మంచి ఒక లారీ మీద అన్ని వేసి లారీ పంపిణీ పప్పు మొత్తము పెద్ద పెద్ద బేగిస్తాను భగవాన్ కూడా పంపు ఎందుకంటే నాకు లేవు దిక్కులేవు ఇవన్నీ తయారు చేపించుకున్నాడు మంగళమాలయ్య రాజుతోని సెలవు తీసుకున్నాడు దేవుడా బంగారు తరచుతో అది కట్టుకొని నీళ్ళు మగ్గాల మంది కట్టుకొని కలప రుమాలు చుట్టుకొని నిండాల పైసల్లా కలప మీద కప్పుకొని నాగబెత్తము చేతులు పట్టుకొని మంగళ కొండవ కొడుకు మంగళ కొండవ కొడుకు మంగళమాలయ్య రాని గాని మంగళమాలయ్య తల్లిరా మంగళ కొండమ్మ ఆ బడిబుడ్డి చేతుల పట్టారా ఆ బడిబుడ్డి చేతుల పట్టారా గొరువు గారు చేతుల పట్టారా అచ్చవరకల్లా కొడుకు అని తల్లికి ఏర్పడతలేదు పన్నెము దోతులు కలవతురు మాళ్ళు రాజుల వంశం అంతా పట్టేసుకుంటు కదా కలపుల్ల బట్టి కర్ణం కొడుకోలేండి పిల్లగాడు ముసలారా ఎవర్రా ఎవర్రా నేను ఏడు పడతలేనా బిడ్డ ఎవర్రా మీరు ఎవర్రా నేను ఏడు పడతలేదా అన్న ఏర్పడతలేవు బిడ్డ పోనీ అబ్బా ముసల్లారా అట్లా ఏంది బిడ్డ ఏందిరా నేను ఓన్ అనుకుంటావే నేను మంగళమాలని కాదా మంగళ నేను మంగళమాలని మాధవరెడ్డిని మంగళ మాధవరెడ్డిని మంగళం మాధవరెడ్డి మాదిగా నేను మాదిగడ్డా మరి నేను మాదిగడ్డా తిప్పాయిరా బిడ్డ మాధవరెడ్డి అని రెడ్డి కొడుకు ఈ ఆకారం అంతా ఎక్కడ బిడ్డ ఎంతనా ఈ రాత్రి ఏ రాత్రి ఇళ్ళకు పోయి వారి రాత్రి తారం చేయంగా బిడ్డ వాళ్ళ బాయిగడ్డ కాడ వాళ్ళు రాత్రి తారం చేయంగా వాళ్ళ బట్టలన్నీ ఎత్తుకత్తుకొని కట్టుకుని అప్పుడు నేను దొంగనా నేను దొంగ ఏందిరా నేను దొంగ అనుకున్నావా నేను డ్యూటీ పోతున్నా నీ ఆ పని కొలువు పోతున్నా యాడికి బిడ్డ కోరి కుర్మోని కొలులో పోతున్నా కోరి కుర్మోని తలపని చెత్త అని చెప్పి పోతున్నా
పిల్లగాని తలపని చెప్తా అంటే వాడు ఆరాల వెళ్ళాడు గోరల వెళ్ళాడు సంకల బిడ్డ రొట్టెల గుళ్ళరా పెంటనే వారి ఎందుకురా ఎందుకు బిడ్డ వారాయి ఎందుకురా మంగళ మాధవరెడ్డి తల్లి ఆటగితో రొట్టె గుళ్ళ పట్టుకొని వాళ్ళ పొన్ను పోతుందంటే నా ఊరికి ఏమైనా ఉంటున్నా అమ్మడి బుట్టి తీసి గోడ కొట్టు కొట్టు పట్టు నమ్ముకు ఎప్పుడో చెప్తా అమ్మడి పెట్టి చూస్తారని చెప్పిన ఒట్టు చూస్తే నా ఇల్లేమని ఉంటుందా చేతులు లక్క గిన్నెలు లక్క గిన్నె అంటారు ఇది కూరగాయలు అంటారు గోరగాలు తీసి గోడ పక్కన పెట్టు ఏం చెప్పారంటే వారి రాజుల బిడ్డల ఇళ్ళకి పోయి అటువంటి వాళ్ళ కాళ్ళ కూర తెచ్చి వారి కవల మన్నం తీస్తావు అవే రాజుల ఇళ్ళకి పోయి రాజుల బిడ్డ కాళ్ళ గోడ తీస్తుంటే ఇక మంగళ మాధవరెడ్డి తల్లాట గోలు తీస్తుంది అంటే నా ఇల్లేమని ఉంటున్నావు అయ్యో రారాడు కళ్ళ కొడుక రామారావు కొడుక మాలయ్య రామారావు నా కొడుక మాలయ్య రామారావు
లతకి అది తీసి అవి అందులో గేట్లు మరి మారేది మరిషవా ఇక్కడ మరిషవా ఏడ మరి ఇంటికి పోదామా ఇంటికి పోదామని కళ్ళ తల్లి తోలుతున్నారు అయ్యో కన్న తల్లి తోలుకొని మానయ్య వాడి అడగబోతుండు స్వామి రామ రామ రామన్నో రామ రామో రామ పోతుండు మాదయ్య నాది రామో రామ ఎరవతామున్నాడు రామో రామ ఎరవతామున్నాడు రామో రామ మంగళ మాదయ్య మంగళ కొండమ తల్లి కొడుకులురా లోలోకి మీ తెలకు వయవరి కల్లా దేవుడా మంగళ మాదయ్య భార్య లక్ష్మీదేవి లక్ష్మీదేవిరా కాపల ఇంటికి పోయి ఎక్కడ రేపు తట్టుకున్నది రేకులను కట్టుకొని ఈ ఎదురు రాజ్యమెత్తి వారి యోగులకు లక్ష్మీదేవి అదే సైవ బ్రాహ్మణ మంగళ మాదయ్య ఎత్తునమ్ము దేవుడా గుయ్యి గుయ్యన్నారా 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 గుయ్యాని పాదరమ్మ శ్రీరామునారా గుయ్యి గుయ్యన్నారా గుయ్యన్నారా గుయ్యాని పాదరమ్మ శ్రీరామునారా గుయ్యి గుయ్యన్నారా 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 గుయ్యాని పాదరమ్మ శ్రీరామునారా గుయ్యి గుయ్యన్నారా 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 గుయ్యాని పాదరమ్మ శ్రీరామునారా బలిదర్వగత మీద పెంచాల రామత పెంచాల రామత పెద్దబాబా బల్లె కొండ వద్దన్నవాడా బలిదర్వగత మీద పెంచాల రామత పెంచాల రామత పెద్దబాబా బల్లె కొండ వద్దన్నవాడా అమ్మ నల్ల దర్వగత మీద నాగుల్ల మాత తిగల్ల మాత నడే బాబా బల్లె కొండ వద్దన్నవాడా సువారి నేను ఒక పరవాళంగా గుయ్య గుయ్యన్నారా 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 గుయ్యాని బారమ్మ శ్రీరాములారా ఇల్లు కట్టి పండాల తరమా ఉండాల తరమా ఉసిగల ఇల్లు కట్టే ఉండాల తరమా మనం ఇలా ఇల్లు కట్టి పండాల తరమా పండాల తరమా ఉసిగల ఇల్లు కట్టే ఉండాల తరమా అమ్మా గుయ్య గుయ్యన్నారా 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 గుయ్యాని బారమ్మ శ్రీరాములారా గుయ్య గుయ్యన్నారా 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 గుయ్యాని బారమ్మ శ్రీరాములారా పోరే ఎత్తులేమే కొత్త అడుగుతుండే అత్తమ్మ కొత్త కాదు జర్రావుని పని చెప్తా అదే ఇప్పుడు మంగళకొండ మంగళ మాధవ్ భార్య ఇట్లా ఏగు లేకుందంటే నా ఊరికనే ఏమైనా ఉంటుందా వాళ్ళ ఇంటికి పోయి ఎక్కడ ఏగులు తీసుకొని పత్తేగులు తీసుకొని వచ్చి పత్తేగులు అడుగుతున్నది అంటే నా ఊరు ఉంటుందా నా ఊరు ఉంటుందా నా బిద్దమని ఉంటుందా బింకం ఉంటుందా నేను ఎంత పెద్దగా చేద్దా మీరు మంచిగా అంటుందా పిల్ల మామూలు కొడుతుండే పళ్ళు పళ్ళు తుక్కు 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 అయ్యో కొడకా చెప్ప నాకు పొద్దు టైం అవుతుంది చెప్పా లీలు మరి కాదు బంగారు గంగాలు వచ్చినప్పుడే ఎక్కడిది బంగారు గంగాలో పెట్టింది బంగారు గంగాలో పెట్టే ఇంత దూరిపో ఎన్ని అసలు వచ్చినాయో ఇవాళ ఇల్లు దోసుకొచ్చినావు నీ ఇల్లు దోసుకొచ్చ చదువుకుంటాడే మంగళవా మంగళలా లక్ష్మమ్మ రామ రామ మంగళలక్ష్మి అన్నాడు వారి దొంగలను నీళ్ళుగా పెట్టి వారు జ్వరాడు ఒప్పులో పెంచుకున్న
అట్లా కాదు ఇగో తాను చెప్పిస్తాను ఆయన ముసలి పెట్టింది ఇక తాను చెప్పిస్తాను నేను అనుకున్నా ఇక తాను ఇల్లువసి మొక్కలతో రాస్తుంది మొక్కలతో రాస్తారా మాటతో నువ్వు కూడా మాటతో రాసిన 6 నెలలు రాసిన 6 నెలలే గాంధీ మైలు మంగళ కండలా కడకరా కొడుకుని గుద్దినగడ్డి కలియాకులు తారియది మరి ఏనాడైతే వారి గుద్దినగడ్డి వారి కొడుకు కన్న పెడతామని మరికల్లా వారి ఇత్తారు గడ్డ గారిపోయి ఇత్తారు చేతుల పట్టింది నాయవ్వ మరి ఇక్కడ సంగతి ఇట్లా ఉండగా కొడుకు ఏనాడు వారి తాను ఏటి వారి తిరుమని తిట్టుకున్నాడు ఆ తిరుమని తిట్టుకునే వరకల్లా వారి ఆ తిరుమని అనేది కూడా అత్తేటి ప్రతి వారం వచ్చి ముందు వచ్చి అతి వారం వీడిన మాలిమైతుంది ఆ తిరుమని అనేది వంకరైంది తిరుమల వంకర అయినప్పుడే కన్న తల్లి కన్న చూసింది ఒక గానువేమో కోరి కురుమని తల పండు కొడుకు తల్లి పైన కాబట్టి తిరుమల వంకర అవుతుంది ఇదేందుకు కదరా తిరుమల అంటే నేను చెంత కొబ్బరి నూనె తీసుకొని అంటుకుని ఉంటే ఇట్లా అంటుకుని బాగా అంటుకొని ఇట్లా మొగలు అంటుకునే వరకల్లా నూనె ఎక్కువైంది ఈ పుల్లతో తిరుమల పెట్టుకుంటే నూనె కొని ఇట్లా దారి వంకర వచ్చింది దానికి తప్పుందమ్మా జోరుకు జోరైంది అంటే నూనె ఎక్కువైంది నూనె ఎక్కువ అయ్యి ఆ పుల్ల అనేది జారింది దానికి ఏం తప్పు ఉంది అరే మారే ఈ సంగతి ఇత్తారి ఉందని గాని ఇత్తారి గడ్డ గారిపోయి ఇత్తారి చేపల వరకల్లా కొరి ఏడాకులు ఇత్తారి కొరకాల కన్న తల్లి చేతు కట్టారా కరకర వారికి ఇత్తారి ఆకులేసినది తల్లి కొరి అయ్యో నా వదర్కార ఒకవేళ మాత్రం బామెంటి కానీ ఓ కొమటిలో ఇస్తారు కూర్చుంటే ఉట్టుకుంటే మంచిగా 5 కూడా దానికి తప్పుందమ్మా అయితే యాడికైతే కుదిరిందో గారికి ఉట్టింది పని చేసింది సరే దానికి తప్పుంది తప్పలేదా ఏం తప్పలేదమ్మా కవలమన్నం నిలబెట్టింది కొడుకు కాదు కవలమన్నం తిన్నాడు తయారయ్యారు మంగళ మాదయ్య ఏమిరా కలప సంఖ్య చేసుకొని వారి ఏనాడు గుణంగా కలప మీద వారి లింగాల పైన వెళ్ళుకొని ఎల్లెండో మాదయ్య అరే ఎలబోతా ఉన్నాడు వారి కడప దాటుతుంటే బుద్ధి గురువా పెళ్ళం పెద్ద గురువు అంట మరి ఇక ఇంటికాడికి పోయేటప్పుడు పెళ్ళాం దుమ్మాన్నే మంచిది పెళ్ళాం దుమ్మింది అనుకో దాంతో లక్ష్యంగా అరే గంగావు దుమ్మిందంటే ఆ గోలకావుడు నిన్న చెప్పినట్టుంటే గుట్ట వేసుకుపోయి చూడితే బంద్ అయిపోవు ముక్కు బంద్ అయింది దానికి తప్పునమ్మా
దానికి ముక్కు బంత అయింది కాబట్టి ఆ పిల్లగాడు చెప్పలేదు దానికి తుమ్ము వస్తూనే ఉంటుంది. అట్లా ఉంటుంది. దాన్ని బుట్ట వేసుకుపోయి దూడితే తక్కువ. అయితే తెనుగోళ్ళ ఇంటికి పోయి పుట్టుతో తీసుకొచ్చి దాని ముక్కు మీదకి ఏడు మొత్తం దూడుతామంటే దాని ముక్కు బంత పోతుంది. అది ముక్కు బంతి అని తుంటుంది. దానికి తప్పుంది. ఏం తప్పలేదు. పోతా. స్వామి రామ 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 రాజలమ్మ రాడవేది రామ రామ మరి ఎల్లిండు మాదయ్య రామ రామ మరి ఎలమత ఉన్నడు రాజయ్య రాజా మరి మదయ్య గడ్డమూరా రామ రామ మదయ్య గడ్డమూరా రామ రామ వారి వద్దరు రాజయ్య రాజా మరి మూడేళ్ళ జాగరయ్య రామ రామ పరగడ్డ పరతండి రామ రామ చేతుల పట్టుకోరి రామ రామ నీ పోకాడ పాడుగాని రామ రామ వాళ్ళ కంటే ముందుగా రామ రామ వరకవా కంబు వలకవద్దే రామ రామ వద్దు వద్దు ఓపడక రామ రామ ఓరి ఉల్ల ఉండ జాగరయ్య రామ రామ ఓరి పారగడ్డ పార కొడుక రామ రామ వాడు ఎదురుంగ నెత్త ఉండు రామ రామ ఓరి ఎంత పాటికైతే కొడుక రామ రామ వాడు ఎదురుంగ వట్టి కట్టే రామ రామ నేను కన్న తల్లినున్న కొడుక రామ రామ కన్న తల్లినున్న కొడుక రామ రామ కొడుకారు ఈ తండ్రి తీరనాడు రామ రామ నువ్వు మూడ దూల గుడ్డు రామ రామ నువ్వు మూడ దూల గుడ్డు కొడుకారు నాడ వెంచి కొడుకారేను నిన్ను పెట్టి పెద్ద ఎత్తుకున్నా రామ రామ మరి తల్లి పైన ఇళ్ళ కూడా కొడుకారేను నేను దోచులు ఎత్తుకున్న కొడుక రామ రామ మరి రారోడు మాలయ్య ఎల్ల కొడుకుని రామ నీ పోకాడ పాడుగాని రామ రామ ఎక్కడ పడుతుంది వస్తారా కొడుకు నువ్వు పోతుంటే వారి ఊళ్ళో ఉండే బ్యాగరయ్య వారి పారగడ్డ అయ్యయ్యో తల్లి నువ్వెంత పిచ్చిరాని అమ్మా ఎట్లా అయినా నేను ఇయ్యాల మాత్రం కోరి కురుమలు కొలుగులో పోతున్నా కోరి కురుమని తల పని కొట్టుకో వచ్చినాక మాత్రం మరి గుళ్ళు గోపురాలు కట్టేది ఉన్నది అయితే గుళ్ళు గోపురాలు కట్టాలని అంటే మాత్రం గుళ్ళు గోపురాలు ముహూర్తం తాగాలంటే పారగడ్డ అవసరం ఉంటది అది పోయి కోరి కురుమని తల పండు కొట్టుకుని రావాలి అప్పుడు ఇది కట్టినాక గుళ్ళు గోపురాలు కట్టేయాలి గుళ్ళు కట్టించేది గోపురాలు కట్టేది గోపురాలు కట్టేది అయితే అదే వాక్యం అంటవా అదే వాక్యము అలా నువ్వు చేసే పని ఇప్పుడే కనబడుతుంది నేను అలా చేసే పని నాకు ఇప్పుడే ఎదురుగా ఇప్పుడే కనబడుతుంది అయ్యో రారోని కన్న కొడుక కొడుకు వాత కొడుక కన్న తల్లి రామారామ పొద్దుకొండవ బిడ్డ రామారామ పొద్దుకొండవ బిడ్డ రామారామ పొడబాబా ఎంకమ్మ రామారామ పొడిపోట తోడు పోతడీ రామారామ ఎదురుంగ రెత్త ఉంది రామారామ కన్న తల్లి చూడవట్టే
ఏం గుర్తే నేను పోయే సొమ్మ నేను ముందు ముందు నాకు అతను ఇస్తారు అంటే పారగడపార వచ్చింది గుళ్ళు గోపురాలు పెడుతుంది ఈ అగ్గి వచ్చేది ఎందుకు అంటే గుళ్ళు గోపురాల ముంగట అగ్గిరి గుండాలి గాయించేది ఉన్నది రేపు పొద్దున వచ్చినాక అక్కడ కోరుకు కొట్టుకోరి మరి వచ్చినాక ఇక అగ్గి గుండాలు గాయించేది ఉంది అందుకో నుంచి అగ్గి వస్తుంది రేపు వచ్చి అది వాళ్ళు ఇప్పుడు చూపిస్తుందమ్మా నాకు అది అవన్నీ ఆనాడు చేసేది ఇవన్నీ ముందుకే ముందుగా నేను చెప్పని లేదండి ఇప్పుడు పిల్లని చూడను పిల్లగాని చూడను పోతారు పోతే ఏమంటారు పోయిందా మేలైతుంది మేలే అరే నక్కందకి మంచి లెక్కలు పడు నక్క కూత ఇంద్రావు అన్న నాకు రేపు పొద్దుగాల జరగబోయేదంతా క్షేమంగా జరుగుతుంది అన్నమాట అయ్యో రామ 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 రామ
ఎక్కడికేరి మంగళ మాదయ్య ఏనాడు కలప సంగతి చేసుకొని ఉన్నారమ్మా కిందరా గురుడు వీరయ్య కూర్చుండు వాయమ్మ మన ఎన్ని యాజుండు దుర్మలగం యాజుండు దేవుడు అదే దేవుడు అక్కడ కూర్చున్న సంగతి వారి మాదయ్య వద్ద సంగతి దేవుడికి మారమైంది మన కూర్చోబెట్టిండు మన పప్ప పెట్టిండు దేవుడు బొమ్మ పెట్టే వరకల్లా ఏనాడు వారి ఏడుగురు పోయిన కనుక వరకల్లా ఏడుగురు పోయిన మంగ దేవుడా దేవుడా ఏనాడు మనం పెడబొక్కడు దేవుడా ఆపదేమచ్చింది సంపదేమచ్చిందయ్యా అయ్యా వరక వారి పోయినాడా ఇంతకు ముందు వారి ఐదు కట్టుకుని వారి ఆ శాస్త్రం వచ్చారు సరే వాడు అక్కడ ఒక్కడే వస్తుండు ఒక్కడు ఓడు మంగళ మాదయ్య మంగళ మాదయ్య ఏనాడు వారి ఎత్తుండు వారు వాళ్ళు వస్తారు ఆగడికి నిర్వాడు అవతారం వేసుకొని వస్తాడు విన్నావా ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు మరి నాకు అటువంటి పొద్దున లేదు మాపడికి లేదు సరే ఊరికొక నాలుగు పొద్దుతున్నాయ్యా ఇంత కళ్ళుంటే పోయింది ఇంత మచ్చిగుంట పోయింది ఇంత పెరుగుంటే పోయింది మరి కాకపోతే మరి కొంత బొక్కు పిల్లింటే వాడేయండి ఈ రకంగా వాడతాడు బతలాడుకుంటే మెల్లగా వస్తాడు చిన్నకాంతరే వస్తాడు అరే రాగానే అరే పెరుగు చల్లా పెరుగు అంటే సరే బిడ్డ మేము మాది సత్యవారం ఈ సత్యాది వారాలు మేము మళ్ళీ దేవునికి ఆశ కట్టుకుంటాం చల్ల కానీ పెరుగు కానీ వేరే వాళ్ళకు చేసే మర్యాద లేదు మా చేతులకి చల్ల పెరుగు దానం చేసే మర్యాద లేదు ఈ సత్యం కదా మీ ఇష్టమైనంత దాగు ఇష్టమైనంత ఇంటికోవడం అదొక ఆశ చెప్పాలి అది కాగానే అయ్యా మరి ఆ చల్ల పెరుగు పోయేది కదా చల్ల పెరుగు పోయకపోతే మళ్ళీ దేవునికి ఏనాడైతే ఆశ కట్టుకుంటాం సరే ఒక పిడికడంతా గొర్రె పిల్లి ఉంటాయి ఈ బొత్త పిల్లి ఉంటే కూరగంటకి ఇంత అని పెట్టుకుంటా ఏమి వాళ్ళకి పడకపోతే బానలేదు కొడుకులకు ఉపాసం వస్తున్నారు అని అంటాడు ఆ మాట అంటాడు అంటే మీరు ఏమనాలి అయ్యయ్యో కొడుక ఈ పిడికడంతా బొక్క పిల్లిన వారి ఇలా నీ మాట మీదకి వెళ్ళి మేము ఇచ్చుడు కాదు ఈ బొక్క పిల్ల నీకు ఇచ్చేది కాదు సరే సరసాల దేని కింద మనకు వీరయ్య ఉన్నది ఆ వీరప్ప దగ్గరికి పోయి ఇప్పుడు సెలవు చెప్పుకుందాం అనుకో ఈ పిడికడి బొక్క పిల్ల కాదయా మంచి కొమ్ములు మంచి మంచి పిల్లలు ఒక మూల మందనే కొట్టి తప్ప ఒక మూల మందనే కొట్టిలేక మంద మాకు కాసేస్తలేదు సాగు లేని మంద అరే మీ ఒక మూల కొట్టి తప్ప ఆశకి ఏం చెప్తా కదంటే మరి ఆడ ఉంటే మీకు ఏమంటే కావాలి సరే ఆగి చక్కగా నా దగ్గరికి వచ్చి చల్ల అంటాడు నా దగ్గర సరే నేను ఏం చెప్పంటే వారి నా దగ్గరికి వచ్చినప్పుడే శనార్థం నా దగ్గరికి వచ్చినప్పుడే ఉవ్వని కురికిపెట్టి పెట్టినప్పుడు వారి ఏడుగురు గొల్లపోయి మన కడక ఉరికిరావాలి ఆ ఉరికి రాగానే ఏమి చేయాలంటే అత్త కత్తనే వారి సందిత పొద్దు కనగబట్టినట్టు వారి ఆయన కాళ్ళు చేతులు అనగబట్టి దగ్గర కనగబట్టి వారి ఎనాడు వారి మన గొర్రెపిల్లని బట్టి గుడి తిరిగి వాళ్ళు సత్కత ఇస్తారు ఇట్లా ఆ రకంగా ఇంకా సత్క తీయాలి గుర్రం మీదకి గుర్రం మీదకి సత్క తీసి ఉవ్వని కొరగర గంతులు అయ్యాల కనుక గుర్రం మీద తేర మీద చల్లని మరి సరిగని పురుగులు అయ్యాలి సరిగలు అయ్యండి కొనక సరిగేది వారి నెయ్యకుండా కొట్టకుండా ఏమో అట్లా చేయాలంటూ ఆ రకంగా వారి ఏడుగురు గొల్లపై మంద కావడం కానీ ఎట్లా ఎట్లా ఉన్నాడు ఇద్దరు భార్యలు నలుగురు వెళ్ళారు నాకు ఎలా ఉన్నారా పిండి కన్నాలేదు ఇల్లు జాలాలేమునా ఆకలైనా కడుపు హాలిపైన తుడిచి కాలాలే తెగులు మాడవట్టే రెండయ్యానే గలలు నేను ఏది అతను చల్లగున్నావయ్యరా పాలున్నావయ్యరా ఆకలైనా కడుపు ఆలిపైన
మొగమే సరే ఆకలైనా కడుపు వాలిపోయిన ఒక మూలోకలో కనబడుతుంది కానీ లోపల కానీ అసలు అన్నట్టు అయ్యా నాకు ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఓద తిండికి లేదు కొంత మధ్యకున్నా కొంత చల్లున్నా పాలన ఏమన్నా పోయి కదా ఈ పిక్కులేని ఉన్న కొడుకులు మన ఇంకా ఇద్దరిని ముగ్గురిని ఎందుకు మరి ఇట్లా మీరు ఒక్కరికి బతికేదే పెద్ద కథ ఉందండి. ఇగో ఉన్నోడు ఇంచేరుకున్న తప్పలేదు అన్నట్టు అంతే ఉన్నోడు లోకలోకం కనబడుతుంది కానీ లోపల కనబడదు మాట అయ్యా. ఇప్పుడు ఇంత మధ్యకున్న పోయి ఇంత చల్లున్న పోయి పెరుగున్న పోయి అంటారు. అదే సరే పాలు కానీ పెరుగు కానీ ఏదన్నా పోయాలంటాం కదా. ఏదన్నా ఇంత పోయి కొడుకు కానీ వచ్చిన దానికి మారి మా దగ్గర లేదు లేదన్నట్టు కాదు. పేరుపుల పంటి వారి చల్ల పెరిగి ఉన్నది మరి కుండల పంటి వారి చల్ల కుదిరి ఉన్నది కొడుక మరి కుండల పంటి చల్ల కుదిరి ఉన్నది వారి పేరుపుల పంటి చల్ల పెరిగి ఉన్నది పేరు ఉన్నది. మా దగ్గర పాలు పెరుగు చల్ల అంత అంగానే ఉన్నది కానీ మాత్రం బిడ్డ మాకు సట్టేడు వారా ఈ సట్టేడు వారాలు మళ్ళీ దేవుడికి ఆశ కడతాం. ఒక్క పొద్దు పట్టుకుంటాం. ఒక్క పొద్దు పడుతున్న వారి మాకు మేమే ఉండాలి కానీ మాత్రము మారియాతోనికి ఎవరు కానీ అగ్గేయద్దు చల్ల గాని మజ్జిగ కానీ దానం ఇగో ఈ సట్టేళ్ళు లెక్క తిరుగుతాం రా మాది ఒక పెద్ద కుండినంత కొంతవారు లాగాలో కుండెత్తుకోపోవాలి కాదయ్యా. అంతేనా అయ్యా సరే ఈ సల్లా ఈ మజ్జిగ అంటే పెరుగుతో వేయకుంటే ఒకటిగా ఒక బొక్క పిల్లు ఉంటే ఒకటి బొత్త పిల్ల బొట్ట పిల్ల బొక్క పిల్ల పిల్లుంటే ఇటు వారితే అంత జరుగుంటుంది ఇంత అది ఇక అట్లే తోలుతుంది నరుకొని ఇంత కూరలకి దానికి కూడా వారికి కాదంటది కానీ బిడ్డ ఈ మంద మాది కాదు. సరసాల తేన వారి ఆనంబాయి కోరబోవడం మీద తేర కింద ఉన్న గురుడు ఆ కొలగుడు తీరప్ప మీరు ఎంతో మొండి కొడుకులు మోపైతే నాకు ఇచ్చగాదే అవు ఉట్టి పారేసి బాయిల వారి లెక్క కాదు. సాగంగా పొంగ బాయిల వారుసుకుంటే ఆడకోటి వారుసుకోకపోతే కుక్కలు అక్కడ తిన్నది కాదు. మనిషికి ఇవ్వమంటే కింద వీళ్ళ పేరు చెప్తారు కానీ మీరు అసలు ఇచ్చినందుకు మీకు చెప్పలాగనే ఆ తేరకాడ ఉన్న మా కొలగుడి వీరప్ప దగ్గరికి పోయి ఒక్క మాటకైతే సెలవు తెచ్చుకున్నాం అనుకో. సెలవు తెచ్చుకునేవాడి బిడ్డ ఒక్క పొక్క పిల్లని కాదు వారి ఒక్క మూల మందని కొడుతున్నా కాసి కాయలేక మాకు యాసకత్తుంది. నువ్వు ఏదంటే అది పో ఒక్క మాట ఆడుకోయి అట్లా భగవంతా ఆయన దగ్గరికి దండం పెట్టి ఆ ఒక్క మాట సెలవు తీసుకుంటే సరే ఆ మాట మీద ఇప్పుడే కూర్చుని ఆయన కింద వారి గారికి వెళ్ళి ఉన్నడే మందకాడ మందకాడ అలవాత ఉన్నదే అలవాత ఉన్నదే తమ్ముడేరే రామరామో తమ్ముడేరు కాడికి రామరామో వారి తమ్ముడేర కాడికి ఏనాడు ఏరవత్త ఉన్నాడు. దేవుడా దేవుడా ఏనా ఉండగా ఒక బొక్కు పిల్లని అని చెప్పి 10 ఏళ్ళ బాబు పట్టుకోండి ఏర కాడికి వస్తా ఉన్నాడమ్మో. దేవుడా భగవంతుడా దేవుడికి మరి గట్టి పెద్ద బాబా వ్యక్తిండు వీరయ్యా భగవంతా ఏడుగురు గొల్లబాయి అయితే ఏనాడైతే వచ్చి రాజ్య వరకల వారి మంగళ మాదన బట్టి చల్లని వెళ్ళి పురుగారి అని చెప్పి వారి ఏనాడు వాయవ కనిపించమని బట్టి చల్లని పని గోలి అయ్యో సందేశం కాబట్టి అయ్యో సంపాదిస్తా ఉన్నారెవరా అయ్యో సారా సారా దమ్ము వారి తమ్ముడు మీదకెళ్ళి ఏడాది మంగళ మాడని పట్టిండ్రు. అవి ఏడా తమ్ముడు ఎడ మీదకెళ్ళి ఏడా దేవుని మీదకెళ్ళి గుర్రం మీదకెళ్ళి వాళ్ళు సంపాదిస్తా ఉన్నారెవరా వారి సొంత పదాన్ని కాబట్టి ఏడాది గొడవ గొంతులు కోసిండ్రా. సల్లంబరి పులిగోడిగా సల్లంబరి పులిగోడిగా సల్లంబరి పులిగోడిగా దేవుని గుర్రం మీద పులిగోడిగా అని చెప్పి సరిగా డేర మీద దేవుని సల్లంబరి పులిగోడి మంగళమాదండి మంగళమాదండి వాటిని వైరు
సాగర దగ్గర వారి కుర్ర గాడిలు ఉంటాయి గాడిది ఆ సాగరాన్ని పట్టుకొని గాడి పట్టుకొని రాబో గాడి మీద కట్టి చూద్దాం అంతేనా మరి ఎలగూరు బయలమ్మ ఇక్కడ నేను వాతావరణంగా గుండు ఇట్లా ఇక్కడ ఉంటా అని చెప్పి ఈ నాలుగు పుంజైపోవాలి వరకల్లా ఈ 7 మాతవనంగా గొల్లబోయి వచ్చేది అట్టుంటే వరకల్లా ఒక్కరు లేరు అంత ఎక్కువ పోయి అరే ఏదా ఇప్పుడు ఉండి అరే అరే ఇప్పుడు ఇన్నే ఉండ్రి అందరూ మనం చూసేవాటట్టు వీళ్ళంతా మనం చూసేవాడరా మనం చూసేవాడు ఎవరు ఆటలేదేమ్రా ఒక్కలేరు కానీ పొలాల్లో మెసులుతారేమే ఏమో పొలచీర మిషన్ రైతు మరి లోన్ ఉన్నాయి ఉన్నట్టే ఉన్నది అరే అరే ఎవర్రా అరే మరి గిలవుతున్నాయరా కాలుకు తప్పుడు కాలుకు తప్పుడుమైనది ఈ నడవత్తలేదా నడవత్తలేదంటే అవరా సరే నడవరాకుంటే చూద్దాం కానీ అరే అది కాదు మనసు అది ఎప్పుడు వచ్చిందా అది ఇంత మగ పేరు ఎట్టాడుంది అయితే వారి సరే మంచిది కానీ ఇప్పుడు మీ గాడిదలు ఎవరా మా గాడిదలా త్వరసేన పడేది అయితే కాదు కాదు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మేజనికొని నేర్చుకొని పోతే వారి ఈ యొక్క గాడి చోక దొరకబట్టు అరే అది నాకు అలవాట్లేదు నా పిల్లలకి అలవాటు ఏమైనా నాకు అలవాట్లేదు నా పిల్లకి అలవాటు అంటే ఏమన్నది దానికి అలవాటు అవునా ఈ గాడిలో మరి గట్టే కూర్చుంటావు ఇట్లా కూర్చున్నావు అనుకో నువ్వు ఇట్లా కూర్చున్నావు అనుకో ఇక్కడికి వెళ్ళాను కాళ్ళగే సంతే కూతుమని కాదు అచ్చా అది అంటే నీ పెళ్ళాంకి ఎట్లా తెలుసు అయితే ఇప్పుడు ఇంటింటి పంట ఎట్లా వారి బట్టలు వింటుని పోతాయి అయితే అమ్మలి కానీ గంజి కానీ ఎందుకంటే మరి మరి ఎలా మాత్రం రామ 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 రామ